మరికొందరు రైతులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్, మీ పేరేంటి? బోధన్ మండల్ హంగర్గా గ్రామం ఉన్నది. నా పేరు రమేష్. మీరు ఏ పంటలు సాగు చేస్తారు? ప్రజెంట్ నేను మా చేనులో సోయాబీన్, తర్వాత పప్పు దినుసులైనటువంటి పెసర, మినుము, పత్తి కూడా సాగు చేస్తూ ఉంటాం ఎక్కువ మొత్తంలో. మాకు ఆరుతడి పంటలు ఎక్కువ బెనిఫిట్గా ఉంటాయి. కంపేర్ విత్ ప్యాడీతో చూస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఉన్నాయి దీంట్లో. పంట మార్పిడి వల్ల కూడా భూమి సారవంతం అవుతుంది. దానివల్ల మేము చాలా లాభాల్లో ఇప్పుడు సోయా వేయడం వల్ల కూడా మాకు రేటు సఫిషియెంట్గానే ఉంది. ఇంకా తదితర పంటల్లో కూడా ఎక్కువ మనం మొగ్గు చూపుతున్నాము. అయితే ముఖ్యంగా మన సోయాబీన్లలో చూసినట్లయితే ఈ యాజమాన్య పద్ధతుల్లో మేము అంతర కృషి చేయడం వల్ల, తర్వాత కొన్ని జీవరసాయనిక ఎరువులు కూడా దీంట్లో వాడుతున్నాము. దీనివల్ల మాకు ఎక్కువ మొలకెత్తే శాతం కూడా పెరిగి రైతులకు లాభదాయకంగా ఉంది. అదేవిధంగా దీనిలో అంతర్కృషి చేయడానికి మేము ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క ప్రకటిస్తున్న యాంత్రిక పరికరాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వచ్చి మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడ కొన్ని చిన్న చిన్న పనిముట్లు ఉన్నాయి, అవి చాలా మాకు లాభదాయకంగా కనిపిస్తాయి. వాటిని పర్చేస్ చేసుకొని ఉపయోగించుకోవడానికి నేను కానీ నా తోటి రైతులకు నేను సహకరిస్తానని సభాముఖంగా చెబుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రైతుల్లో ఒక నూతన ఉత్సాహం వచ్చి వ్యవసాయం చేయడానికి అందరూ ఇంట్రెస్ట్గా చూపిస్తారు. నేటి విద్యార్థులు ఎవరైతే చదువులో వెనుకబడి ఉన్నంత మాత్రాన మనము ఏదో ఉద్యోగం రాలేదని బాధపడక కూడా మంచి లాభసాటి వ్యవసాయం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయి. ముందు కార్యక్రమం ఇప్పుడు అంతా రైతులు ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ ఉంది కాబట్టి దీనికి మాకు చైతన్యం కలిగించినట్లా అయింది. గత ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా చేసింది, అయినప్పటికీ రైతులకు అందుబాటులో లేవు. కానీ ఈ ప్రభుత్వం మాత్రము ఇలా 3 రోజులు ఇక్కడ పెట్టి వాళ్ళకు రావడానికి పోవడానికి సౌకర్యాలు కల్పిస్తూ ఏవోల ద్వారా మాకు చైతన్యం కలిగించి ప్రతి గ్రామం నుంచి కొందరి రైతులను ఇక్కడ రావడానికి వాళ్ళు ప్రోత్సహించినందుకు ఈ అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి కూడా మున్ముందు ఇంకా చాలా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రైతుల్లో అవేర్నెస్ వచ్చి మంచి పంటలు పండించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నూతన పద్ధతులు ఇక్కడ సైంటిస్ట్స్ కానీ ఇక్కడ ఈ స్టాల్స్ చూడడం వల్ల మాకు ఎన్నో విషయాలు తెలియని విషయాలు మాకు తెలుస్తున్నాయి. ఉదాహరణకు యాంత్రీకరణలో చూసినట్లయితే మేము వాడని పనిముట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటిని మేము ఇంకా ప్రాక్టికల్గా అక్కడ చేసి చూసినట్లయితే మాకు చాలా లాభదాయకంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.